హరినామంతో పాటు ఎందుకు హరినామం చేయాలి, ఆత్మ అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఎవరు, మనకి భగవంతుడికి సంబంధం ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, కాలం అంటే ఏమిటి, కర్మ ఏమిటి, మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి ఎందుకు మంచి జరుగుతుంది, పాపం పుణ్యం, ధర్మం అధర్మం, వీటి యొక్క నిర్వచనం ఎవరికీ తెలియదు. అందరూ మతోన్మాదులుగా ఉన్నారు కానీ ఎవరికి కూడా ధర్మం గురించి తెలియదు. అది చాలా శోకమైనటువంటి విషయం. సో ఇక్కడ ధర్మం గురించి అందరూ తెలుసుకోవడానికి పుస్తకాలు జ్ఞానం ఉంది, భగవంతుడి గురించి ఆడడానికి పాడడానికి భగవంతుడి యొక్క నామం ఉంది. ఇదంతా కూడా ఆనంద ప్రేమ సంకీర్తనం అన్నమాట. ఎక్కడ కూడా దుఃఖం లేదు. ఎప్పుడైతే మనం భగవంతుడితో సంబంధం ఉంటుందో ఎప్పుడు కూడా ఆనందమే. భగవంతుడితో సంబంధం లేకపోతే ఎంత మనకి డబ్బులున్నా, ఎన్ని కార్లున్నా, ఎన్ని బట్టలున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని స్థలాలున్నా, ఎన్ని చెరువులున్నా కదా అవన్నీ కూడా మన అన్నీ వదిలేసి చివరికి మనల్ని పూర్తి చేస్తారు, కాల్ చేస్తారు. కానీ భగవంతుడి యొక్క హరినామం మనతో ఈ జన్మలోని మరు జన్మలోని భగవంతుని చేరే వరకు మనతో పాటు ఉంటుందన్నమాట. సో అది తెలుసుకోండి. మాతో పాటు నృత్యం చేస్తూ భగవంతుడి యొక్క నామాల్ని కీర్తన చేస్తూ ముందుకి బివి రాజు గారి అక్కడ వెంకటేశ్వర గుడి వరకు అందరూ దయచేసి రండి, పుస్తకాలను తీసుకోండి, హరినామ సంకీర్తనలో పాల్గొండి. అందరూ చేతులు గట్టిగా పైకెత్తండి, గట్టిగా అందరూ చేతులు పైకెత్తండి. చేతుల్లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా చేతులు పైకెత్తండి, గట్టిగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ రెండోసారి గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 డాన్స్ డాన్స్ హరే 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 రామ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే గట్టిగా గట్టిగా హరే కృష్ణ 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 హరే హరే ఫెసిలిటీ ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు, మిగతా సభ్యులందరికీ మాకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. హరే కృష్ణ. ఇక్కడ మాతో పాటు గదాధర్ కృష్ణ ప్రభు, ఈయన పోలాండ్ దేశం నుంచి వచ్చారు. ఇంకో ఇద్దరు భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు మిగతా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ మార్గ మధ్యలో మాతో సంకీర్తనలో పాల్గొంటారు. సో ఈయన ఇందాక పాడుతున్నారు కదా, సో ఈయన గత 15 సంవత్సరాలుగా ఆంధ్రదేశంలో హైదరాబాద్లోనే ఉండి తెలుగులో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన డబ్లిన్ అనగా ఐర్లాండ్లో అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ కూడా ప్రచారం చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఆతిథ్యం స్వీకరించి మనకి హరినామ సంకీర్తనలో మనందరినీ భగవంతుడి యొక్క నామంలో ఆడుతూ పాడుతూ మనందరినీ ముందుకు తీసుకెళ్తారు. Hare Krishna, 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 Hare Hare, Hare Rama, Hare Rama, Hare Hare. చాలా ధన్యవాదాలు, అందరూ వచ్చారు. సో మనం కానిద్దాం కార్యక్రమం. హరే కృష్ణ. హరే కృష్ణ Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Rama Rama,
Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. ఈరోజు హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ భీమవరంలో ఉన్నటువంటి ఆలయం గొల్లలగూడెలో కట్టడం జరిగింది. ఆ ఆలయం తరపుని మరి ఈరోజు నగర సంకీర్తన చేయాలనేటువంటి కార్యక్రమం హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర దేవాలయం నుంచి మొదలయ్యి అలాగే జులపాల రోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవాలయం వరకు కూడా ఈ నగర సంకీర్తన జరుగుతుంది. మరి లాస్ట్ టైం కూడా ఒక 7-8 సంవత్సరాల క్రితం ఈ భక్తి వికాస్ స్వామీజీ వారు ఇక్కడికి ర్యాలీ రావడం జరిగింది. ఆ రథం కూడా ఇక్కడ నుంచే మనం తీసుకెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి జోల్పాలెం రోడ్లో ఉన్నటువంటి మందిరం దగ్గరికి దాకా అప్పుడు చేయటం జరిగింది. పెద్ద ఆయన అందరం మీద కలవటం జరిగింది. వారు కూడా ఇప్పుడు మళ్ళీ రావడం అంటే చాలా అదృష్టం. మరి ఇటువంటి మరి ఇతర కంట్రీస్ వారు కూడా మన హిందూ తత్వం మీద హిందువులే అందరూ బంధువులు అనేటువంటి కార్యక్రమంలో మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ పాల్గొవాలనేటువంటి ఉద్దేశంతో కూడా మరి వీరు వేరే కంట్రీ నుంచి ఈయన రావటం ఒక 20 సంవత్సరాల నుంచి మరి హరే కృష్ణ మరి ఇక్కడ సేవ చేసుకోవటం అనేటువంటిది చాలా ముభావం. మరి మన హిందువులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుని ఇక ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఈ హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్స్ వారి ఒక ప్రతినిధులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఇది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హరే కృష్ణ, హరే రమ. మరి ఈరోజు మన హౌసింగ్ బోర్డ్ తిరుమల ఎంతో పుణ్యం చేసుకుంది. మన కాలనీకి, మన వెంకటేశ్వర టెంపుల్కి మన హరే రామ హరే కృష్ణ భక్తులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నారు. మరి భీమవరంలో ప్రతిష్టాత్మకంగా మరి హరే కృష్ణ దేవాలయం ఆశ్రమం కడుతున్నారు. భక్తులు 50 మంది సహకరిస్తున్నారు. మరి ఈరోజు మా హౌసింగ్ బోర్డు కాలనీకి వెంకటేశ్వర గుడికి వచ్చేసినందుకు వీరందరికీ మా ఆలయం తరఫున, మా అసోసియేషన్ తరఫున, మా హౌసింగ్ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశ. హరే రామ హరే కృష్ణ. అందరికీ రాండి, హరే కృష్ణ మహామంత్ర జపించండి. మేము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వస్తున్నాము. మనము చైతన్య మహాప్రభువు ఉద్యమంలో ఉన్నాము. అతను దేవాది దేవుని ప్రభు స్వరూపం. ఆయన చెప్పారు హరే రామ హరే రామ హరే రామ ఏవ కేవలం కాలో నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతని అంటే కలియుగంలో హరినామం చేయడం ద్వారా పరిపూర్ణ సాధించగలం. హరినామం జపం ద్వారా మన హృదయంలో తగ్గుతున్న కృష్ణ ప్రేమను మెలుకొల్పగలం. సో కృష్ణుడు కలియుగంలో కాల నామ రూప కృష్ణ అవతారం. కృష్ణుడు కలియుగంలో నామ రూపంలో అవతరించను. సో అందరూ సంతోషంగా ఉండమనుకుంటారు, కానీ కృష్ణుడిని మరచి సంతోషంగా ఉండలేము, ఆత్మను మరచి సంతోషంగా ఉండలేము. మానవ జన్మ ప్రత్యేకంగా భగవంతుని ప్రేమించుటకే ఉంది. సో దయచేసి హరే కృష్ణ మహామంత్ర జపించండి, భగవద్గీత చదవాన్ని తరించండి. హరే కృష్ణ.